Hi dear students, NEET 2024 ఆన్సర్ కీ అండ్ మీ ఓఎంఆర్ షీట్ మీ రెస్పాన్స్ ఎలా ఇచ్చారు మీరు అనే ఓఎంఆర్ షీట్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. రిజల్ట్స్ అండ్ కౌన్సిలింగ్ కోసం కూడా. సో దీనికోసం అయితే మీరు ఇంకెన్ని రోజులు ఆగాల్సి ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. అండ్ అదేవిధంగా ఏపీ స్టూడెంట్స్కి అయితే చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కొత్తగా కొన్ని కాలేజెస్ రాబోతున్నాయి. ఎక్కడ అనేది కూడా చూద్దాం. చూసే ముందైతే కౌన్సిలింగ్ కంప్లీట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా. అండ్ వీడియోని లైక్ చేయండి మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే. అండ్ కామెంట్ చేయండి మీ రీజియన్ అండ్ మార్క్స్. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అండ్ అదేవిధంగా అఫీషియల్కి ఆల్రెడీ మీరు చాలా కీస్ చూసుకొని ఉంటారు. అండ్ అఫీషియల్లో కాస్త అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉంది. కొద్దిగా చేంజ్ కూడా ఉండొచ్చు. అండ్ మీ రెస్పాన్స్ షీట్ కూడా అందులో వస్తుంది. మీరేం ఆన్సర్స్ పెట్టారు అండ్ అఫీషియల్ కీలో ఏముంది చెక్ చేసుకోవచ్చు. క్లారిటీగా మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. అది 1 జూన్ వరకు. ఇంతకుముందు సంవత్సరాలు పరిశీలించినట్లయితే ఇప్పుడు 1 జూన్ వరకు ఇది వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత రిజల్ట్ 10 to 13 జూన్ మధ్య రిజల్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. 90% వరకు అయితే రిజల్ట్ వచ్చేస్తుంది జూన్ 10 to 13. అండ్ ఆ తర్వాత 20 జూన్ నుంచి మీకు కౌన్సిలింగ్ డేట్స్ అవన్నీ కూడా డిక్లేర్ కావడం, దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ వెంటనే జరిగిపోతూ ఉంటాయి. సో మీకు ఇంకా ఎంత టైం ఉందంటే దాదాపు ఒక 15 డేస్ 25 డేస్ అయితే కౌన్సిలింగ్కు టైం ఉంది. దాదాపు 1 మంత్ ఉందనుకోండి కౌన్సిలింగ్కి టైం. సో 1 జూన్ వరకు మీకు అఫీషియల్ కీ అండ్ మీ రెస్పాన్స్ షీట్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి చూస్తే ఏపీ స్టూడెంట్స్కి కొన్ని కొత్త కాలేజెస్ రాబోతున్నాయి. ఆల్రెడీ మనకు 2023-24 ఇయర్లోనే కొన్ని కొత్త కాలేజెస్ వచ్చాయి 150 సీట్లతోని. అండ్ ఈ సంవత్సరమే మీకు ఆ వెరిఫికేషన్స్ అండ్ చెకింగ్ అంతా అయిపోయి రాబోతున్నట్లు న్యూస్ అయితే రావడం జరిగింది. అందులో మీకు వచ్చేది పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లిలో కొత్తగా వైద్య కళాశాలను ప్రారంభించి 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు రప్పించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇవి వచ్చేస్తాయి. అంటే 750 సీట్లు అంటే చాలా రిలీఫ్ అని చెప్పొచ్చు. 750 మంది కొత్తగా ఎంబీబీఎస్ చేసే ఛాన్స్ వస్తుంది. సో కాస్త కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. ఇంతకుముందైతే ఏ సంవత్సరంలో ఎలా ఉందో. అండ్ నా పాత వీడియోలు చూడండి అన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలోనే ఐ బటన్లో వీడియో పెట్టాను. అందులో ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మీకు ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో చాలా కూల్గా రిలాక్స్గా ఉండండి. డిస్క్రిప్షన్లో ఉన్న నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను.